జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము. అదేమిటంటే, దేవుడికి పక్షపాతం లేదు. దేవుని గురించి చాలామంది భావించేది ఏంటంటే, అందరికీ ఒకలాగా నాకు ఒకలాగా న్యాయం చేస్తున్నాడు, దేవుడు పక్షపాతి, తన యందు భయభక్తులు గల వారికి ఒక న్యాయము, మిగిలిన వారికి ఒక న్యాయం చేస్తున్నాడు, తాను ఎన్నుకున్న ప్రజలకు ఒక న్యాయము, అలాగే మిగిలిన జనాంగాలకు ఒక న్యాయం చేస్తున్నాడు దేవుడు. అందుకే చాలామంది ఇది క్రైస్తవ్యం అనేది యూదా మతానికి సంబంధించింది, ఆ దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ దేవునికి చెందిన వాళ్ళు అని చెప్పేసి దేవుణ్ణి వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథము దేవుని గురించి ఏమని మాట్లాడుతుందంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, దేవునికి పక్షపాతం లేదు, దేవునికి దౌత్యం లేదు, ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు అని ఆయన గొప్ప సుగుణాలను గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని పేతురు గారు ధృవీకరిస్తూ మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటాడు. ఎప్పుడు గ్రహించాడు అంటే, నిజనుడైన కొర్నేలును కూడా యూదులతో పాటు సమానంగా చేర్చుకున్నట్టును బట్టి దేవునికి పక్షపాతం లేదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు అన్న విషయాన్ని పేతురు గారు గ్రహించుకొని ఆ విషయాన్ని మాట్లాడడం మనం చూడవచ్చు. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రమును బట్టి, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని విధానాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, అంతేగాని పక్షపాతం వహించి అందరికీ ఒకేలా న్యాయం చేసేవాడు కాదు. దేవుడికి పక్షపాతం లేదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు, అందరికీ జీవమును ఊపిరిని దయచేస్తూ అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు దేవుడు. దీంట్లో దేవుడికి పక్షపాతం లేదు, దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరికీ తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరికీ తన వర్షమును కురిపిస్తున్నాడు, అందరి పట్ల జీవిత కార్యకలాపాలకు సంబంధించిన ప్రతిదీ కూడా జరిగిస్తున్నాడు, అందరికీ ఆయన న్యాయం చేస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు, దేవుడు మంచివాడు. కాబట్టి దేవుని పట్ల అందరూ కూడా ఈ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలని మీ అందరిని కూడా కోరుతూ, మరి దేవుని గురించి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఈ సంగతుల ద్వారా బలపరచబడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.